దేశవ్యాప్త మెడికల్ షాపుల సమ్మెలో భాగంగా శ్రీకాకుళం జిల్లా మెడికల్ షాపుల యాజమాన్యాలు బంద్ నిర్వహించాయి. ఆన్లైన్లో మందుల అమ్మకాలను నిషేధించాలని మెడికల్ షాపుల యాజమాన్యాలు డిమాండ్ చేశారు. ఆన్లైన్ మందుల వల్ల నకిలీ మందులు సరఫరా అవుతున్నాయని, దీంతో ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుందన్నారు. ఆన్లైన్ అమ్మకాలు, కార్పొరేట్ సంస్థల భారీ డిస్కౌంట్ వల్ల మెడికల్ షాపుల ట్రేడ్ మొత్తం పడిపోతుందని వాపోయారు. ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందుల అమ్మకాలు కొనసాగాలని, కానీ ఆన్లైన్లో మందుల అమ్మకాల వల్ల నిషేధిత మందులు సైతం యువత ఆన్లైన్లో కొనుగోలు చేసి వాడుతున్నారని ఆరోపించారు. ఆన్లైన్ అమ్మకాల వల్ల చిన్న షాపు యాజమాన్యాలు రోడ్డు మీద పడుతున్నారని, వెంటనే ఆన్లైన్ అమ్మకాలను నిషేధించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దేశ ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ముందుగా ట్రేడ్ అసోసియేషన్ ద్వారా మేము చేస్తున్నటువంటి బంద్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ హెచ్ డ్రగ్స్, ఎక్స్ డ్రగ్స్ అని 2 డ్రగ్స్ ఉంటాయి. హెచ్ డ్రగ్స్ వలన హానికరమైనటువంటి మందులు ప్రజలకు వెళ్ళిపోవడం వలన, ఆన్లైన్లో వెళ్ళిపోవడం వలన ప్రజలు ఇబ్బంది పడతారు. రేపు పొద్దున వాళ్ళ జీవితాలు ప్రశ్నార్థకం అవుతుందనే ఉద్దేశంతో ఆన్లైన్ వ్యాపారాన్ని ఆపమనేసి, అలాగే భారీ డిస్కౌంట్లు అని చెప్పేసి నకిలీ మందులను పంపించి భారీ డిస్కౌంట్లు ఇప్పించడం అనేది అది కూడా ఆపమని చెప్పాము. అలాగే వ్యాపారవేత్తలకు ఏంటంటే, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ కూడాను ఈ ఆన్లైన్ డ్రగ్స్ వలన వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఈ హెచ్ డ్రగ్స్ అనేవి, ఎక్స్ డ్రగ్స్ అనేవి మత్తుకి అలవాటు పడిపోయి యువత పక్కదారి పట్టే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద పూర్తిగా మా అసోసియేషన్ అందరం కూడా నిర్వధికంగా ఈ సమ్మె చేయాలనే నిర్ణయంకి వచ్చి మా దేశవ్యాప్త సమ్మెని చేస్తున్నాం. దానికి మీ అందరి సహకారం, పాత్రికేయుల సహకారం, అందరి మిత్రుల సహకారం అందరూ కూడా ఉండాలని మాకు కోరుకుంటున్నాం. నమస్కారం. శ్రీకాకుళం ప్రజానీకానికి వందనాలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు ఫార్మసీ బంద్ ముఖ్య ఉద్దేశం GSR 220 యాక్ట్ని రద్దు చేయమని మేము కోరుకుంటున్నాం. దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఫార్మసీ విచ్చలవిడితనాన్ని ఆపమని మేము కోరుకుంటున్నాం. దీనివల్ల రిటైల్ ట్రేడ్ అనే వ్యవస్థని రూపుమాపాలని వాళ్ళ ఆలోచనతో విచ్చలవిడి డిస్కౌంట్లు, నకిలీ మందులు కూడా జనాల మీదకి విడిచిపెడుతున్నారు. అవన్నీ కూడా ఆపి ఈ GSR 220 యాక్ట్ని ఆపుతూ ఈ ఫార్మసీ అనే ప్రక్రియని రద్దు చేయమని సెంట్రల్ AIOCD, స్టేట్ ఫెడరేషన్, డిస్ట్రిక్ట్ అసోసియేషన్, శ్రీకాకుళం టౌన్ అసోసియేషన్ సంయుక్తంగా నిరసన తెలియపరుస్తూ ఈ యాక్ట్ని బంద్ చేయమని కోరుకుంటున్నాం. నమస్తే.